రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాలలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మరోవైపు ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు స్వంత భవనాలు నిర్మించాలని, బావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను మరింతగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం వ్యవసాయం. ఈ రంగం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు పెట్టి వారి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో 2 ప్రాధాన్యత రంగాలు ఉన్నాయి. ఒకటి నీటి పారుదల రంగం, 2 వ్యవసాయ రంగం. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రంగాలకి గతంలో పరిపాలించినటువంటి పాలకులు పూర్తిగా తాళాలేసి ఈ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం సమస్యలు వస్తాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రైతుకి శాశ్వతంగా పరిష్కారం చూపించగలగాలి. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వారికి అన్ని విధాల సలహాలు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే రైతన్న మీకోసం అని చెప్పి ఈ కార్యక్రమంలో పంచసూత్రాలను ఎంపిక చేసుకుని ఈ పంచసూత్రాలు ఈ 5-6 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి రైతింటికి వెళ్ళి ఒక 20 నిమిషాలు కూర్చొని పంచసూత్రాలంటే ఏమిటి, ఈ పంచసూత్రాల వల్ల రైతుకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఈ పంచసూత్రాల వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం వస్తాయి, అందుకే రైతులందరూ డిమాండ్ ఆధారమైనటువంటి పంటలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు 2వ సూత్రంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదే కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం మరలా వచ్చిందంటే వాళ్ళ బ్రహ్మాండమైన భవనాలతో వెలసలేదు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్. 5 సంవత్సరాలు దాన్ని అతిగతి పట్టించుకున్న పరిస్థితి. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు వెంటనే సానుకూలమైన సమాధానం చెప్పడం కాకుండా ఆ రోజున ఒక మాట చెప్పాడు, నేను ఘంటసాల వస్తానని చూస్తానని. అన్నమాట ప్రకారం ఈ రోజు వచ్చినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వైపరీత్యాలలో నష్టం వచ్చినప్పుడు కూడా మీరు అధైర్యపడద్దు. మీ వెనకాల ప్రభుత్వం ఉంటుంది, మేము ఉంటాము. ఎటువంటి అధైర్యం కూడా ఏ రైతు పడదు. ఏ రైతు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆలోచన చేయవద్దని చెప్పి మాత్రం చేస్తాం. మీకున్న కష్టం చెప్పండి, ఆ కష్టాన్ని తప్పనిసరిగా తీర్చే దిశలో మాత్రం పనిచేస్తాం అని చెప్పి సందర్భం. మన జరిగిన విపత్కర పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కష్టించి పనిచేశారు. ఇంకా కష్టించి పనిచేయాలని చెప్పని వారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన రైతుకి భరోసా బాధ్యత ఉంది. రైతుకి వినోదం